హాయ్ అండి, నవరాత్రిలో రెండో రోజు గాయత్రీ దేవి అమ్మవారి పూజ అయితే ఈ రోజు అయితే మొదలు పెట్టాను. ఇలా రెడీ అయితే అయ్యాను. ఎలా రెడీ అయ్యానో మీరే కమెంట్ చేయండి. ఈ రోజు అమ్మవారి గురించి అయితే పులిహార ప్రసాదం అయితే చేశాను. ఇంకా అన్ని నైవేద్యం కూడా పెట్టేసిన తర్వాత అమ్మవారికి కూడా తాంబూలం పెట్టేసిన తర్వాత మా పాప అయితే దీపాలు అయితే వెలిగించింది. ఫస్ట్ అయితే గుమ్మం దగ్గర దీపం వెలిగించి ఇంట్లోకి వచ్చి ఇంట్లో కూడా అమ్మవారి దగ్గర అన్ని రెడీ చేసి పెట్టేశాను అనమాట. పెట్టేసిన తర్వాత అమ్మవారి దగ్గర కూడా దీపం వెలిగించేసిన తర్వాత అగరవత్తులు వెలిగించేసి ధూపం కూడా వేసి నిన్న వీడియోలో అమ్మవారి మీద కుంకుమ అర్చన చేస్తుంటే ఒకరైతే కమెంట్ చేశారు, అమ్మవారి మొహం కనిపించట్లేదు అక్క, అలా కుంకుమ మీద నుంచి వేయకూడదు, అమ్మవారి పాదాల దగ్గర వేస్తే సరిపోతుందని చెప్పారు. మీరు చెప్పారని ఇంకా నాకు కూడా ఏదో అలా అనిపించింది. అమ్మవారి పై నుండి వేస్తే కొంచెం బాగా అనిపించలేదు అనమాట. అందుకే మీరు చెప్పినట్టు అమ్మవారి పాదాల దగ్గరే వేపించి పూజ అయితే చేపించాను. శ్రీ గాయత్రీ దేవి అష్టోత్తరం వేసుకొని కుంకుమ పూజ అయిపోయిన తర్వాత అమ్మవారి ముందైతే కొబ్బరికాయ కొట్టి హారతి అయితే ఇచ్చాను. ప్రతిరోజు కొబ్బరికాయ అయితే కొడతాము. నవరాత్రులు 9 రోజులు అవని 10 రోజులు అవని ప్రతిరోజు కొబ్బరికాయ కొట్టి హారతి అయితే ఇస్తాము. మా పాప పూజ చేసుకున్న తర్వాత నేను కూడా పూజ అయితే చేసుకున్నాను. అగరవత్తులు వెలిగించేసి అమ్మవారి ముందు అయితే దండం పెట్టుకున్నాను. కుంకుమ పూజ చేశాం కదా, ఆ కుంకుమ తీసుకొని కొంచెం బొట్టు అయితే పెట్టుకున్నాను. మీ ఇంట్లో నవరాత్రులు జరుపుకుంటున్నారా? ఎవరెవరైతే నవరాత్రులు జరుపుకుంటున్నారా కమెంట్ చేయండి. నిన్న అయితే ఒకరైతే కమెంట్ చేశారు, అక్క రెండో పూట నుండే చేసుకోవచ్చా అని అడిగారు అనమాట. ఎప్పటి నుండైనా చేసుకోవచ్చు, కుదరకపోతే 5 రోజులు కూడా చేసుకోవచ్చు. ఎప్పటి నుండైనా మనము పూజ అనేది చేసుకోవచ్చు అనమాట. మనకు కుదరకపోతే మరి ఇంకేం చేయలేం కాబట్టి ఇంకెప్పటి నుండైనా చేసుకోండి పూజ అనేది. ఇంట్లో పూజ అయిపోయిన తర్వాత కింద అయితే వినాయకుడు అయితే ఉన్నారు కదా, ఇంకా పులిహార ప్రసాదం తీసుకెళ్లి కొన్ని పువ్వులు అయితే తీసుకెళ్లి అగరవత్తులు వెలిగించేసి ప్రసాదం పెట్టేసి హారతి అయితే ఇచ్చేసాను. వినాయకుడి దగ్గర పూజ అయిపోయిన తర్వాత మా పక్క గల్లీలో 5 అమ్మవార్ల గుడి అయితే ఉందనమాట. ఆ గుడికి అయితే వెళ్ళాను. ఇక్కడైతే ఒక్కొక్క రోజు ఒక్కొక్క అమ్మవారికి అయితే రెడీ చేస్తారు, చాలా బాగా చేస్తారు. అందుకే మీకు కూడా ఈ రోజు అయితే ఈ గుడి చూపిద్దామని అయితే వెళ్ళాను. 5 అక్క చెల్లెళ్ళు అయితే ఉంటారు ఈ గుడిలో, చాలా బాగా చేస్తారు. రోజుకు ఒక అమ్మవారి అవతారం అయితే వెత్తిస్తారు. ఈ రోజు అమ్మవారు అయితే గాయత్రీ దేవి అమ్మవారి రూపంలో అవతరించింది. చాలా బాగా కనిపిస్తుంది కదా అమ్మవారు అయితే. ఈ రోజు అమ్మవారి కలర్ సారీ నేను కట్టుకున్న కలర్ సారీ అయితే మ్యాచ్ అయింది. నేను వెళ్ళే టైంకే ఇంకా అమ్మవారికి అయితే పూజ అయితే చేస్తున్నారు. ఇంకా కాసేపు పూజ అయిపోయిన తర్వాత ఇంకా ప్రసాదం తీసుకొని ఇంకా అలా అయితే ఒక కాసేపు అయితే గుడిలో అయితే కూర్చున్నాను. గుడిలో అందరికి ప్రసాదం అయితే ఇస్తున్నారు. ఆ ప్రసాదం కూడా నేను కూడా తీసుకున్నాను. నేను కానీ ఇంకెవరికైనా ఇవ్వచ్చు కదా అనేసి ఇచ్చిన ప్రసాదం ఎందుకు వద్దనాలనేసి ప్రసాదం తీసుకొని కాసేపు అయితే గుడిలో అలా కూర్చున్నాను. గుడిలో ప్రతిరోజు హోమము కుంకుమ పూజ అయితే జరుగుతుంది. ఎవరైనా చేయాలి అనుకున్న వాళ్ళు రండి చేయండి అని చెప్తున్నారు, అదే వింటున్నాను అనమాట. కొంతమంది రోజు కుంకుమ పూజ చేస్తారు, కొంతమంది ఏంటంటే కుదిరినప్పుడే చేస్తారనమాట. సో నాకైతే ఎప్పుడైనా కుదిరిన రోజు ఒక రోజు వెళ్ళి కుంకుమ పూజ చేసుకుందాం అనుకుంటున్నాను. సో ప్రసాదం తీసుకొని ఇంటికైతే వచ్చేసాను. వీడియో నచ్చితే లైక్ చేయండి. బాయ్ బాయ్.